హోమ్ లోన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, బట్ చాలా టెన్షన్ అయితే పడతా ఉంటాం. హౌస్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, బట్ లోన్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటుంది. సో ఈఎంఐ బర్డెన్ ఏదైతే ఎక్కువ పడుతుందేమో అని మీరు వరీ అవుతున్నారా? నంబర్ 1, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మార్కెట్లో రేట్స్ తగ్గినట్టయితే మీరు బెనిఫిట్ పొందుతారు, ఒకవేళ పెరిగినట్టు అయినా కానీ మీరు అడ్జస్ట్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ నంబర్ 2, బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ని కంపేర్ చేయండి. కొన్ని 0.5% ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి ఇస్తాయి. అండ్ నంబర్ 3, ఈఎంఐని ఎప్పుడు కూడా 30 to 40% ఆఫ్ యువర్ శాలరీలోనే ఉంచుకోండి. అప్పుడు పెద్ద స్ట్రెస్ అయితే ఎక్కువగా ఉండదు. మాక్సిమం డౌన్ పేమెంట్ పే చేసేటట్టు చూసుకోండి, ఎందుకంటే ద మోర్ యూ పే ద ప్రిన్సిపల్ విల్ బి లెస్, విచ్ లీడ్స్ టు ఇంట్రెస్ట్ కూడా మనకు తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా డౌన్ పేమెంట్ ఎక్కువ పే చేసేటట్టు చూసుకోండి. అండ్ టెన్యూర్ కోసం వరీ అవ్వకండి, టెన్యూర్ ఎక్కువగానే ప్లాన్ చేసుకోండి. బట్ మీ మైండ్ లో మాత్రం ఒకటే ఆలోచన ఉండాలి, చాలా ఎర్లీగా క్లోజ్ చేయాలి లోన్ అనేది. అండ్ ఇప్పుడు లోన్ ఎనీవేస్ లో చాలా ఎర్లీగా క్లియర్ చేయగలమో చూద్దాం. నంబర్ 1, ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐ మాత్రం ఎక్స్ట్రా పే చేస్తూ ఉండండి. దానివల్ల మీ యొక్క ఈఎంఐ టెన్యూర్ ఏదైతే ఉందో అది డ్రాస్టిక్ గా తగ్గుతూ వస్తుంది. అండ్ నంబర్ 2, ఎవ్రీ ఇయర్ మీ శాలరీ ఏదైతే హైక్ అవుతుందో ఎక్స్పెన్సెస్ పెంచుకునే కన్నా మీ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రా పెంచుకొని పే చేయడానికి ట్రై చేయండి. అండ్ నంబర్ 3, ఇయర్లీ బోనస్ కానీ ట్యాక్స్ రిఫండ్స్ కానీ ఇవేమైనా లంసప్ అమౌంట్ వస్తే అవి కంప్లీట్ గా లోన్ పే చేయడానికి ట్రై చేయండి. అండ్ 4th పాయింట్, లోన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. ఏదైతే బ్యాంక్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందో దానికి షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. సో ఏవైతే ఈ స్టెప్స్ మనం డిస్కస్ చేసాం, ఈ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే మీ హోమ్ లోన్ ని కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ lakhs of rupees ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ డూ రిమెంబర్, హోమ్ లోన్ అంటే బర్డెన్ కాదు, ఇట్స్ ఎ స్మార్ట్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ పాత్. సో ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం డూ ఫాలో బుల్ అండ్ క్రాస్ ట్రేడింగ్ అకాడమీ.